ఏ బల్లెనైనా సరే పిల్లగాళ్ళు రాకముందే సార్లు టీచర్లు వచ్చి తయారు ఉంటారు. వచ్చిన పిల్లగాళ్ళను సైలెంట్గా కూర్చోబెడతారు. టైంకి అందరు పిల్లలు రారు కదా, కొందరు ముందుగానే వచ్చి ఆటల మీద పడితే ఇంకొందరేమో ఆలస్యంగా వస్తుంటారు. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న ఒక సర్కారు చిన్న బడిలా రివర్స్ ట్రెండ్ నడుస్తుందట. బడికి పిల్లగాళ్ళే ఆలస్యంగా రావాలన్నా, వాళ్ళే డుమ్మాలు కొట్టాలన్నా సార్లు టీచర్లు అయ్యుండి మేము అట్లా వేయొద్దా అన్నట్టే పొద్దుగాల 10-11 దాటినా పంతులే రాలేదట. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం అనకాపల్లి తండాలున్న ఈ ప్రైమరీ స్కూల్లో చదువు చెప్పే సార్లు ఇవ్వలో కానీ చాలా కొత్త ట్రెండే క్రియేట్ చేస్తున్నారు కదా. మామూలుగానైతే బడికి పిల్లగాలే ఆలస్యం వచ్చుడు, చెప్ప పెట్టకుండా డుమ్మాలు కొట్టుడు ఎత్తుంటారు కదా. కానీ ఈ బళ్ళే పిల్లగాళ్ళకి ఆ ఛాన్స్ లేకుండా సార్లే ఆ పని చేస్తున్నారట. ఇగో టైం పొద్దుగాల 10 దాటినా పత్తకు లేరట చదువు చెప్పవలసిన సార్లు ఇవ్వలు. మరి ఇలా ఎంతమంది సార్లు ఉన్నారో కానీ 9 కొట్టేటాలకు రావాల్సిన ఒక్కలంటే ఒక్కలు కూడా రాలే, తాళం తీయలే. పిల్లగాళ్ళే తయారయ్యి వచ్చి తాళం తీయని గల్మ ముంగట మెట్ల మీద కూర్చొని ఎదురు చూసి ఇక ఇలా వచ్చేటట్లు లేరనుకొని ఎవరింటికి వాళ్ళు వాపస్ మారిపోయిర్రు. మరి వచ్చేది రాని ముచ్చట ముందుగానే చెప్తే ఏమైతుండే, టైంకు బడికి పంపాలి కదా అని పిల్లగాళ్ళను ఇంటికాడ అవ్వయ్యలు ఎంత తనలాడతారు, తయారు చేసేందుకు ఎంత ఉరుకులాడతారు. ఆ బాధ తప్పుతుండే కదా సార్లు అనుకున్నారట. గంట సేపటికే బడికి వెళ్ళి ఇంటికి వాపసు వచ్చిన పిల్లగాళ్ళను చూసిన తల్లిదండ్రులు. బడికి ఆలస్యంగా వచ్చే పిల్లగాళ్లకు చెప్ప పెట్టకుండా బడికి డుమ్మలు కొట్టే పిల్లగాళ్లకు పనిష్మెంట్లు ఇచ్చినట్టు ఈ సార్లకు కూడా పనిష్మెంట్ ఇస్తే చక్కగా అవుతుండే అనుకుంటున్నారట ఈ ముచ్చటరికైన ఊరోళ్ళంతా.